వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పాలీఫేజ్ సర్క్యూట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి మెటీరియల్ కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను. దానిలో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. చక్కగా ఫాలో అవ్వండి. ఆ మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. మీకు ఎగ్జామ్కి ఈజీగా ప్రిపరేషన్ అయిపోతుంది. సో ఈ పాలీఫేజ్ సర్క్యూట్స్ ఈ పేరు విని మీరేదో గాబరా పడకండి. ఏమి లేదు. మనం మొదట్లో అనుకున్నట్టుగా ఫారడే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు కదా. మరి అటువైపు ఒక మ్యాగ్నెట్, ఇటువైపు ఒక మ్యాగ్నెట్ పెట్టాడు. మధ్యలో ఒక కాయిల్ పెట్టాడు. ఒక గాల్వనోమీటర్ కనెక్ట్ చేసి క్లోజ్డ్ పాత్ చేశాడు. మరి కండక్టర్ని లేదా కాయిల్ని తిప్పాడు. సో అప్పుడు ఏమైంది? గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది? When a conductor cuts, magnetic flux, EMF is induced. EMF అంటే ఏంటి? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. మరి ఫోర్స్ కదా, ఇది ఏం చేస్తుంది? ఆ ఎప్పుడైతే క్లోజ్డ్ సర్క్యూట్ ఉందో దానిలో ఎలక్ట్రాన్స్ని ఫ్లో అయ్యేటట్లు చేస్తుంది, డ్రైవ్ చేస్తుంది. అది కరెంటు. ఆ కరెంటు మూలంగా గాల్వనోమీటర్ డిఫ్లెక్ట్ అయ్యింది. సో ఇలా వచ్చేటువంటి ఈ కరెంటే ఏసీ కరెంటు. ఇది సింగిల్ ఫేజ్ అంటాం దీన్ని, సింగిల్ ఫేజ్ ఏసీ కరెంటు. సో ఇదేమవుతుంది అంటే, ఈ సెటప్లో మనం ఒక కాయిల్ని తీసుకుంటాం. దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తోటి ఇంటరాక్ట్ చేస్తాం. ఒక సింగిల్ ఫేజ్ అవుట్పుట్ వస్తుంది అని చెప్తాం. సింగిల్ ఫేజ్ అంటే జనరల్గా మనం సైనసాయిడల్ అని రిప్రజెంట్ చేస్తాం కదా, ఇంతకుముందు చెప్పినట్లుగా. తర్వాత మనకి 3 ఫేజ్ జనరేట్ చేయాలి అంటే మరి 3 కాయిల్స్ని తీసుకుంటాం. ఒక్కొక్కటి కూడా 120 degrees దూరంగా పెడతాం. అదే ఆర్, వై, బి అనుకో. ఆర్ ఫేజు, వై ఫేజు, బి ఫేజు. మరి పెట్టేసి ఇదిగో మ్యాగ్నెట్స్ పెడతాం. కరస్పాండింగ్గా మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్టినట్టుగానే ఇక్కడ కూడా మ్యాగ్నెట్స్ని పెట్టేసి ఇదిగో ఎప్పుడైతే రొటేట్ చేసామో మనకి ఈ 3 ఫేజెస్లో కూడా మరి 3 రకాల వేవ్ ఫామ్స్ వస్తాయి. 3 రకాల సైన్ వేవ్ ఫామ్స్ వస్తాయి. ఇవి ఒకదానికొకటి 120 degrees దూరంగా ఉంటాయి. సో ఇదే 3 ఫేజ్ సప్లై. అక్కడేమో సింగిల్ ఫేజ్ సప్లై, ఇక్కడేమో 3 కాయిల్స్ ఒకదానికొకటి 120 degrees దూరంగా పెట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పాము. దాని మూలంగా 3 ఫేజెస్ వచ్చాయి. అంతే. మరి దీన్ని మనం ఎలా అంటే పవర్ సిస్టంలో తీసుకున్నట్లయితే జనరేటింగ్ స్టేషన్స్లో అన్నిట్లో కూడా జనరేషన్ అనేది ఇదిగో ఈ 3 ఫేజ్తోనే జరుగుతుంది. 3 ఫేజ్ తోటి ఎందుకు జరుగుతుంది అంటే మరి దీని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. మరి ఇది ఎకనామికల్గా ఆపరేట్ చేయగలుగుతాం. కండక్టర్ మెటీరియల్ కూడా 3 సింగిల్ ఫేజ్తో చేసినప్పుడు విడివిడిగా చేయడం ద్వారా మరియు 3 ఫేజ్తో జనరేట్ చేసి చేయడం ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజెస్ దీనిలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ యూనివర్సల్గా ఈ 3 ఫేజ్ సిస్టమ్ని అడాప్ట్ చేయడం జరిగింది. సో 3 ఫేజెస్ని కూడా స్టార్లో కానీ డెల్టాలో కానీ కనెక్ట్ చేస్తాం. సింపుల్గా స్టార్లో కనెక్ట్ చేసామనుకోండి, ఒక 4వ వైర్ని బయటికి లాగుతాం. దాన్ని న్యూట్రల్ అంటాం. అప్పుడు ఫేజ్లో ఆర్, వై, బి అంటామన్నాను కదా. ఆర్ అనేదేమో రెడ్, వై అనేదేమో ఎల్లో, బి అనేదేమో బ్లూ. ఇప్పుడు ఈ 3 ఫేజ్ సిస్టమ్ని కూడా సింగిల్ ఫేజ్గా మనం వాడుకోవచ్చు. ఆర్కి న్యూట్రల్కి కనెక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి, చక్కగా సింగిల్ ఫేజ్ అయిపోతుంది. అదే వైకి ఎన్కి ఇచ్చుకున్నాం అనుకోండి, మరి మరో సింగిల్ ఫేజ్ అయిపోతుంది. అలాగే బీకి ఎన్కి ఇచ్చుకున్నాం అనుకోండి, అది మరో సింగిల్ ఫేజ్ అయిపోతుంది. అలా వీటిని స్టార్లో కలుపుకోవచ్చు, లేదంటే డెల్టాలో కలుపుకోవచ్చు. ఇవన్నీ కూడా మన నోట్స్లో ఉన్నాయి. కామెంట్ బాక్స్లో పెడతాను లింక్. సో ఈ డెల్టా అనేది జస్ట్ లైక్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది. ఈ 3 ఫేజెస్ను కూడా డెల్టాలో కలుపుకుంటాం. మరి ఈ డయాగ్రామ్లో ఈ ఫేజ్ ఉంటుంది కదా చుట్టబడి. సరే, మనకి ఫేజ్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం?
ఒక ఇండక్టర్ లాగా పొడవుగా ఇండక్టర్ లాగా చేస్తున్నాం కదా, దాన్ని ఫేజ్ అంటాం. దాని నుంచి బయటకు ఒక లైన్ గీస్తున్నాం కదా, ఆ లైన్ని లైన్ అంటాం. లైను, ఫేజు. అదేవిధంగా డెల్టాలో 3 స్ప్రింగ్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్స్. ఆ స్ప్రింగ్సే ఫేజులు. ఆ స్ప్రింగ్ నుంచి బయటకు లైన్లు వచ్చాయి కదా, అవి లైన్స్. సో మన ఎలక్ట్రికల్ పరిభాషలో చెప్తూ ఉంటారు కదా, లైన్ అని, ఫేజ్ అని. సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్, మనకి బాగా ఇంట్రెస్ట్ ఏంటి అంటే, ఈ లైన్లో ఉన్నటువంటి కరెంట్కి ఫేజ్లో ఉన్న కరెంట్కి ఏంటి సంబంధం, లైన్లో ఉన్న వోల్టేజ్కి ఫేజ్లో ఉన్న వోల్టేజ్కి ఏంటి సంబంధం, మరి స్టార్లో అయితే ఎలా ఉంటుంది, డెల్టాలో అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు స్టార్ తీసుకున్నాం అనుకోండి, ఫేజ్ నుంచి లైన్ డైరెక్ట్గా వచ్చేస్తుందిగా, అదే స్ప్రింగ్ నుంచి కనెక్ట్ అయిపోయిన గీత లైన్ బయటకు వచ్చేస్తుందిగా. సో ఫేజ్లో నుంచి వచ్చే కరెంటే లైన్లోకి వస్తుంది. కాబట్టి ఫేజ్ కరెంట్ ఈక్వల్ టు లైన్ కరెంట్ ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్. కానీ వోల్టేజెస్ మాత్రం డిఫరెంట్ అవుతాయి. ఏమవుతాయి, వి లైన్ ఈక్వల్ టు √3 టైమ్స్ వి ఫేజ్ అవుతుంది. ఇది ఎలా అనేది నీట్గా అన్ని బుక్స్లో ఉంటుంది, ఇదిగో నేను కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది. అదే డెల్టాలో తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రతి స్ప్రింగ్ కూడా 2 లైన్ల మధ్య ఉంటుంది కదా, 2 గీతల మధ్యలో ఉంటుంది చూడండి. కాబట్టి ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్. ఆ స్ప్రింగ్నే ఫేజ్ అంటాం, గీతలని లైన్లు అంటాం. సో డెల్టాలో మరి ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్. కానీ కరెంట్ అనేది డిఫరెంట్ అవుతుంది. దీనిలో ఏం చేస్తాం, ప్రతి జంక్షన్ దగ్గర ఇన్కమింగ్ కరెంటు, అవుట్ గోయింగ్ కరెంట్స్ ఈక్వల్ చేసి కేసీఎల్ వేసి దాని నుంచి లైన్ కరెంట్స్కి ఫేజ్ కరెంట్స్కి రిలేషన్ రాబడతాం. డెల్టాలో ఒక ఫేజర్ డయాగ్రామ్ గీసి, సో లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఫేజ్ కరెంట్ అని డిరైవ్ చేస్తాం, అంతే. అదే స్టార్లో అయినట్లయితే ఆ స్ప్రింగ్లో నుంచి వచ్చే కరెంటు లైన్లో వచ్చే కరెంట్ ఒకటే కాబట్టి ఫేజ్ కరెంట్ ఈక్వల్ టు లైన్ కరెంట్. కానీ వోల్టేజెస్ ఒకటి కాదు, దానికి ఏం చేస్తాం, కేవీఎల్ అప్లై చేస్తాం. ఒక లూప్ వేసుకొని మరి ఫేజ్లో వచ్చిన కరెంటు మిగతా చోట్ల ఉన్న కరెంట్కి వోల్టేజ్కి, ఫేజ్లో వచ్చిన వోల్టేజ్ మిగతా చోట్ల ఉన్నటువంటి వోల్టేజెస్కి రిలేషన్ రాబట్టి ఒక ఫేజర్ డయాగ్రామ్ గీసి చక్కగా దాని నుంచి మరి వెక్టార్ సమ్ తీసేసుకొని మరి లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఫేజ్ వోల్టేజ్ అని చెప్తాం. ఇంతే స్టార్ కనెక్షను, డెల్టా కనెక్షను, 3 ఫేజ్ సిస్టమ్స్. సింపుల్గా లేదు? ఒకసారి మెటీరియల్లో చూడండి, ఇది విన్న తర్వాత అది ఇంకా సింపుల్ అయిపోతుంది ఎగ్జామ్లో రాయడానికి.